టాప్ 9 న్యూస్. మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండల కేంద్రంలోని ఎంబీసీఓను చర్చిలో స్థానిక పాస్టర్ రేవా ఏఎస్ గిదియోన్ గారి అధ్యక్షతన క్రిస్మస్ పండుగను క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య ప్రసంగికులుగా పాస్టర్ ఏపీ అగస్టిన్ గారు హాజరై చర్చ్ కౌన్సిల్ వారితో కలిసి క్రిస్మస్ కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ ప్రపంచమంతా కలిసి జరుపుకునే పండుగ క్రిస్మస్ అని, క్రిస్మస్ అంటే శాంతి, సమాధానం, సంతోషం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంబీసీఓను చర్చ్ చైర్మన్ రెవరెండ్ జి మహేష్, వైస్ చైర్మన్ సి ప్రకాశం, సెక్రటరీ జి ఏనా, ట్రెజరర్ సి సుదర్శన్, ఎస్ ఆనంద్, జి పిలోగు, చర్చ్ కౌన్సిల్ వారు, ఎంబీడీఓ సెక్రటరీ ఎస్ శేఖర్ మరియు స్థానిక నాయకులు, విశ్వాసులు తదితరులు పాల్గొన్నారు. మీరు చూడండి కొంచెం భూలోక మండలంలో ఉన్నటువంటి మహానీయుల కంటే వారందరిలో అతి శ్రేష్టమైన వాడు అని తేలినదని పరిశోధనలో వాక్యంలో చూపించినాడు. కాబట్టి నేను నమ్ముకున్నాం. నేను కూడా నిజాయితీగాను సత్యంగాను నడుచుకోవడానికి మంచి జ్ఞానోదయం కలుగ చేయమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. 2023 సంవత్సరం ఇక 6 దినాలు దాటిపోతుండగా మా హృదయంలో మేము నీకు అంకితం చేసుకొని మార్పు కలిగినటువంటి మనసు మాకందరికీ దయచేస్తామని జ్ఞాపకం చేస్తున్నాం. దైవ సేవకుల ప్రాణంలో మంచిగా కాపాడినాం. మళ్ళా తిరిగి వెళ్తుండగా ప్రభా వారి సంఘమును, కుటుంబాన్ని ఎంతగానో ఇంకా ఆశీర్వదించండి. ఎలాంటి మాట దేవుని ప్రభా తగ్గింపు లేకుండా ప్రకాశమైనటువంటి మాటలు, ప్రకాశమైనటువంటి రూపురేఖలు మీకు ఇచ్చినాము. అనేక మందులను తెలియజేస్తున్నాం. ఇంకా అనేక సంవత్సరాల ఆవిష్కారం దయచేయమని కూడా కోరుతూ ఉన్నాం. మా పితరులు వారు వేసినటువంటి పునాది ఆ 7 విషయాలు కూడా నేను మీకు తెలియజేస్తాను. జాగ్రత్తగా మీరు గ్రహించాలని, రాసుకునే వాళ్ళు ఈ మాటలు రాసుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. అసలు దేవుడు మనిషిగా ఈ భూమి మీదకి ఆయన ఎందుకు వచ్చారు ఆ విషయాన్ని తెలియజేస్తాను. మొట్టమొదటి కారణం, ఇదంతా క్రిస్మస్ సీజన్. ఈ సీజన్కి 7 రీజన్స్ చెప్తాను నేను. ఈ సీజన్కి రీజన్స్ ఉన్నాయి. విషయాన్ని గొర్రెల కాపరులకు వినిపించినట్లుగా మనం చూస్తాం. క్రిస్మస్ అంటే అన్ని సావి అనిపిస్తుంది. దేవదూతల యొక్క సందేశం ఉంది, అలాగే దూతల యొక్క సంగీతం ఉంది, అలాగే గొల్లల యొక్క సంతోషం ఉంది, అలాగే చదివిన వాక్య భాగాల్లో జ్ఞానుల యొక్క సందేహం ఉంది, రాజుల యొక్క సంతాపం ఉంది, అలాగే క్రిస్మస్లో సమర్పణ ఉంది, మరియా యోసేపుల యొక్క సమర్పణ ఉంది, అలాగే సత్యాన్ని ప్రకటించడం ఉంది. క్రిస్మస్ అంటే సందేశం, క్రిస్మస్ అంటే సంగీతం, క్రిస్మస్ అంటే సంతోషం, క్రిస్మస్ అంటే జ్ఞానుల సందేహం, రాజుల సంతాపం, యోసేపు మరియల సమర్పణ, సత్యాన్ని ప్రకటించడం, ఇవన్నీ కూడా క్రిస్మస్లో మనం